ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ వాడకుండా ఇంట్లో ఉన్న వాటిలతోనే హెల్తీగా చేసుకునే ఒక స్ట్రాబెర్రీ జామ్ రెసిపీ అండి ఇది. దీనికోసం 1½ కేజీ స్ట్రాబెర్రీస్ యాడ్ చేసుకోవాలి. అవన్నీ ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాక పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ముందుగా కట్ చేసుకున్న స్ట్రాబెర్రీస్ మొత్తం యాడ్ చేసుకొని ఇలా ఒక గరిటె తీసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. మనం మిక్స్ చేస్తూ ఉన్నాక కాసేపటికి అందులోని వాటర్ అంతా బయటకు వదిలేసి స్ట్రాబెర్రీస్ అంతా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఈ స్టేజ్లో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 కేజీ చక్కెర వాడుతున్నానండి. మీరు కావాలంటే అంతకన్నా ఎక్కువ కూడా యూజ్ చేసుకోవచ్చు. నా స్ట్రాబెర్రీస్ అంతా కొంచెం స్వీట్ ఉన్నాయి. సో నాకు ఈ 1/2 కేజీ షుగరే సరిపోయింది. మరీ ఎక్కువ స్వీట్గా లేకుండా కొంచెం మైల్డ్ స్వీట్తో జామ్ నాకు చాలా టేస్టీగా వచ్చింది. సో ఆ షుగర్ అంతా మనం వేసి ఇందులో మిక్స్ చేస్తున్నాక షుగర్ అంతా డిజాల్వ్ అయిపోయి ఇలా వాటరీగా అవుతుంది. మనం ఇలా వాటరీగా అవుతున్నాక కొద్దిసేపు అలానే స్టవ్ పైన వదిలేసామంటే ఇలా నురగొస్తుందండి. ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి మీరు ఆపేసుకొని దీన్ని ఇలానే స్ట్రాబెర్రీ సాస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అవి మనకు జ్యూసెస్లో కానీ, ఐస్ క్రీమ్స్లో కానీ, కేక్స్లో కానీ చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మీకు అలా వద్దు అనుకుంటే ఇప్పుడు మనం జామ్ రెసిపీ చేస్తున్నాం కాబట్టి సో నాకు కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా కావాలి. అండ్ నాకు స్ట్రాబెర్రీస్ అంతా లోపల కుక్ అయిపోయాయి. ఈ స్టేజ్లో ఏంటంటే నేను ఇలా క్రషర్తో దీన్ని క్రష్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ప్యూరీ లాగా చేసుకొని కూడా మనం ఈ జామ్ రెసిపీ చేయొచ్చు. బట్ నాకు ప్యూరీలా కంటే కూడా అక్కడక్కడ ఇలా స్ట్రాబెర్రీ పలుకులు మనకు తగులుతూ ఉంటే టేస్టీగా అనిపిస్తుంది. సో అందుకని నేనైతే ఇలా పల్పీగానే ఉంచేసుకున్నాను. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత గెంటితో వెనకలకు తిప్పి మనం ఇలా ఒక లైన్ గీస్తే మనకు ఆ లైన్ అనేది మెర్జ్ అవ్వకూడదండి. అలా కలవకుండా మీరు గీచిన లైన్ అలానే ఉందంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ.